వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా రాకేష్ గారు, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం ఈరోజు కనిపిస్తూ ఉంది. రైతాంగానికి సంబంధించి దాదాపు 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే గణాంకాలు నిన్ననే మనం చూసాం. అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు నిన్న లక్సెట్టిపేటలో రైతు సదస్సు నిర్వహించిన సందర్భంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రైతాంగాన్ని కబలిస్తూ ఉన్నారు వ్యవసాయాన్ని అని చెప్పేసి మండిపడ్డ అంశం కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి నిన్న కేటీఆర్ గారు లేవనెత్తిన కీలకమైన అంశాలు? గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, మీకు అదేవిధంగా విజయానంద్ గారికి, టీనిస్ ప్రేక్షకులకు. నిన్న కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, ప్రజలు అంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి మమేకం ఎందుకు ఎత్తున్నారంటే, కేటీఆర్ గారు చెప్పింది అక్షర సత్యం. ఒక అంశాన్ని మనం తీసుకుంటే దేశం మొత్తంలో అసలు రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. అదేవిధంగా అంటే ఒక రైతుకి ఏమేం కావాలో ప్రైమరీ సెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సెక్టర్కి ఏమేం కావాలో అవన్నీ అంటే ఆ విధాన రూపొందించింది కేసీఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ కాకతీయ చేపట్టడం కావచ్చు, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు, కాళేశ్వరం లేకపోతే పాలమూరు ఎత్తిపోతల ఇట్లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం కావచ్చు. నాట్ ఓన్లీ కాళేశ్వరం, నేనంటే కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, లేకపోతే సీతారామ బ్యారేజ్ కావచ్చు. అంటే ఎక్కడికక్కడ మొత్తం కూడా ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. ఒక సమయంలో కేసీఆర్ గారు అంటే మేమందరం కూర్చున్నప్పుడు ఏం చెప్పారంటే, అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో మనకు జీవించేది మ్యాక్సిమం అయితే ఈ రోజున్న పాపులేషన్ మనకు ఒక 4.5 crores మన పాపులేషన్ అయితే 1 కోటి మంది మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ 1 కోటి మందిలో అంటే మనకు తీసుకుంటే 25 లక్షల ఫ్యామిలీలు ఉంటాయి. 25 లక్షల ఫ్యామిలీలో మాత్రమే ఇండస్ట్రీస్ మీద, సెకండరీ సెక్టర్, అది సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ప్రైమరీగా మిగతా మొత్తం టోటల్ పాపులేషన్ అంతా కూడా కంప్లీట్గా అంటే 2/3 ఆఫ్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా మైగ్రేట్ కాలేరు సిటీకి. వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వలేము. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఫార్మర్ ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అయ్యి కూడా తన లైఫ్ను కొనసాగించాడు. నిజంగా పూర్వకాలం నుంచి చూస్తేంది, వర్షం పడితే వ్యవసాయం చేస్తాడు, లేకపోతే తనకున్నటువంటి పశువులను గొడ్డు గోదనో కోడో ఏదో ఒకటి ఆయన మనుగడ సాగిస్తుంటాడు. ఆయన మనుగడ అనేది కంప్లీట్గా నేచర్ మీద డిపెండ్ ఉంటుంది. కానీ ఆ నేచర్తో పాటు ప్రభుత్వం సహాయం చేసినప్పుడు కంపల్సరీ ఆయన సస్టైన్ కావడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఆ ఫెసిలిటీలో భాగంగా ఏం చేశారు కేసీఆర్ గారు ఒక టైంలో అందరికి యూరియా బస్తాలు ఇద్దాం అనుకున్నారు. సరే, కొంతమంది ఏం స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందంటే, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళకి దేనికి అవసరం ఉందో దానికి వాడుకుంటారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు అంటే కేసీఆర్ గారు చాలా ఆలోచించారు ముందు చూపుతో. యూరియా బస్తాలు మనం అందరం ఏమనుకుంటాం, నాట్లు పడ్డ తర్వాత యూరియా చల్లాలి అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఫార్మర్ ఏం చేస్తారంటే, ఒకరిది రోడ్డుకు ఉంటుంది భూమి, ఒకరిది లోపటికి ఉంటుంది. లోపట్టుకున్నాడు ఈ నాట్లు పడకముందు ఏం చేస్తారంటే యూరియా బస్తాలు తీసుకుపోయాక డిపాజిట్ చేసుకుంటారు. అక్కడ ఒక 4 బండలు వేసుకుంటారు. ఆ బండల మీద అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా యూరియా బస్తా వేసుకుంటారు. యూరియా బస్తాలు వేసుకొని స్టాక్ పెట్టుకుంటారు. డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు పెట్టుకుంటారు. కానీ ఈరోజు అదే విధంగా అంటే వాళ్ళకి ఏంది, డైరెక్ట్గా మనం యూరియానో ఇంకేదో కాకుండా డైరెక్ట్ డబ్బుల సాయం చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రయోగాత్మకంగా 4,000 ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 5,000కి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, రైతులను మోసం చేసే విధంగా మేము 15,000 ఇస్తామని చెప్పింది. వాటితో పాటు ఏమన్నా రైతు కూలీలకు 15,000 ఇస్తామన్నారు. సారీ, కౌలు రైతులకు 15,000 ఇస్తాన్నారు, రైతు కూలీలకు 12,000 ఇస్తాను. అంటే కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి పథకాన్ని దాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు దెబ్బ ఎక్కడ కొట్టిరు, డైరెక్ట్గా వాళ్ళకు 4 దఫాలు అసలు రైతు బంధు వేయలేదు. రైతు బంధు ఎక్కొట్టిరు. లాస్ట్ సీజన్లో మనం చూసుకుంటే 2 ఎకరాలకు వేసి బంద్ చేసారు. అంటే రైతు అనే దానికి డెఫినేషన్ మారిపోయింది. అదే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఏం చేస్తాయి, రైట్ ఆఫ్ లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు చేస్తాయి. ఆ కార్పొరేట్ కంపెనీలకు చేసినప్పుడు ఏ రోజు ఎవ్వరు కూడా ఏ పేపర్ మాట్లాడది, ఏ మీడియా మాట్లాడది. రైతు విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నేనేమంటానంటే అదే విషయం కేటీఆర్ గారు స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. ఎందుకు నీళ్ళు ఇస్తలేడు, కన్నెపల్లి దగ్గర నీళ్ళు వస్తున్నా కానీ ఎందుకు ఇస్తలేడు అంటే కేటీఆర్ గారు ఏం చెప్పారు, ఒకటి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వగానే ఏమడుగుతారు, యూరియా అడుగుతారు నాట్లు వేసుకోగానే, రైతు బంధు అడుగుతారు. మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత ధాన్యం కొంటలేమంటారు. అసలు ధాన్యం కొనుడు అని అడగదానికంటే ముందు అసలు ధాన్యం పండకపోతే అయిపోతాయి కదా. కాబట్టి ఏం చేసిండు, కంప్లీట్గా ఎక్కడికక్కడ ఆ నీళ్ళు ఇవ్వడం బంద్ చేసిండు, యూరియా ఇవ్వడం బంద్ చేసిండు, కరెంటు బంద్ చేసిండు. లాస్ట్కి ధాన్యం కొనాలంటే అవసరం లేదంటాడు. ఇక
ఇప్పుడు జనరల్గా చెప్తున్నా, మొన్న అంటే నేను పరిశీలించింది ఏంటంటే, మొన్న మా పెద్దపల్లి జిల్లాకు పోయినప్పుడు చూస్తే మా పెద్దపల్లి జిల్లాలో 2,79,000 ఎకరాలు సాగులోకి ఉంటుంది రైట్. జనరల్గా ఖరీఫ్. కానీ ఇప్పటివరకు నాట్లు పడలే శాఖ, ఎంత నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ దగ్గర కూడా డీటెయిల్స్ లేవు. ఓకే. అక్కడ గ్రౌండ్ వాటర్ కూడా 2 మీటర్స్ పడిపోయింది. ఎందుకంటే కాళేశ్వరం మా పక్కనే ఆనుకొని ఉంటుంది. కన్నపల్లి అంటే మీన్స్ నేనేమంటున్నానంటే, కాళేశ్వరం కావచ్చు, అన్నారం, సుందిల్ల, ఈ 3 ప్రాజెక్టులు కూడా పెద్దపల్లి జిల్లాలో ఆనుకొని ఉంటాయి. భూపాలపల్లి జిల్లాలో కన్నపల్లి పంప్ హౌస్ ఉన్నా కానీ అవన్నీ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అవన్నీ పెద్దపల్లి జిల్లాలో ఆనుకొని ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎల్లంపల్లి పెద్దపల్లి జిల్లానే ఉంటుంది. ఇక్కడ మన ఏది నందిమేడనం, అది పెద్దపల్లి జిల్లానే ఉంటుంది. మళ్ళా మిడ్ మానేర్కి వచ్చేసరికి మీకు కరీంనగర్ జిల్లాకు వస్తుంది. అంటే నేనేమంటే ఈ సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ అన్నీ కూడా ఎండిపోయేసరికి గ్రౌండ్ వాటర్ కూడా పడిపోయింది. ఓకే. నాట్ ఓన్లీ దిస్ సైడ్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ సైడ్ కావచ్చు, లేకపోతే జగిత్యాల కావచ్చు. జగిత్యాలలో ఏమంటారు, ఇప్పుడు మాకు కెనాల్ నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు ఇవ్వమంటారు. మొన్న ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు నిరాహార దీక్ష కూర్చోవాల్సినటువంటి పరిస్థితి, మాకు నీళ్ళు లేవు. ఆ ఎస్ఆర్ఎస్పీ కెపాసిటీ 80 TMC అయితే ఈరోజు 15 TMC ఉన్నాయి. అవి డ్రింకింగ్ వాటర్కి అవుతాయి. దాంట్లో డెడ్ స్టోరేజ్ 3-4 TMC పోతాయి. ఎల్లంపల్లి బ్యారేజ్లా దాని కెపాసిటీ 20 TMC అయితే ఈరోజు ఉన్నటువంటి కెపాసిటీ వచ్చేసి 5 TMC 6 TMC ఉన్నాయి. దాంట్లో 1 TMC డెడ్ స్టోరేజ్. మళ్ళీ ఎన్టీపీసీ పవర్ జనరేట్ చేయాలంటే వాటర్ కావాలి. కాబట్టి ఈ వాటర్ అవసరం ఎన్టీపీసీకి ఉంటుంది. ఎన్టీపీసీకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇయ్యరు. ఇంకోటి ఏంటి, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడి నుంచి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా జలాశయాలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా వాటర్ ట్యాంకర్ నడుస్తున్నాయి హైదరాబాద్లో. ఇవన్నీ పరిశీలనకు తీసుకున్నప్పుడు ఏంది అసలు ప్రభుత్వంగా నువ్వేం పని చేస్తున్నావు? ప్రభుత్వంగా చేస్తున్న పని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, భూములు అమ్మడం. ఇప్పుడు SBI భూములు మీకు జనరల్గా SBI అనేది గవర్నమెంట్ బ్యాంకు, డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కంచెగచ్చిపోవాలి భూములు, అది యూనివర్సిటీ భూములు, వాటిని తాకట్టు పెట్టడం. ఫ్యూచర్ అది ఫార్మాసిటీ అని కేటీఆర్ గారు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ప్రభుత్వంలో సేకరించినటువంటి భూమిని అంతా కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవడం, దాని భూములను అమ్మడం. ఈ పని తప్పితే ఇంతవరకు ప్రజల పక్షాన ప్రజలకు చేసింది ఏంది ఒక్కటన్నా చెప్పమనండి. నిన్న గమ్మత్తు ఏంటంటే, మేము నిన్న చూసుకుంటూ వస్తుంటే, ఇప్పుడు కూడా పొద్దుగాలు వస్తుంటే 1,00,000 ఇండ్లు అని చెప్పేసిండు. ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇండ్లట. 1,00,000 ఇండ్లు అని చెప్పేసి మళ్ళీ పేపర్లో చూస్తే ఏంది 7,680 ఇండ్లు ఇస్తుండు. మరి 1,00,000 ఇండ్లు ఎక్కడా? అవి కూడా మళ్ళీ 6 లక్షలు కడతాయి. కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఉచితంగా ఇస్తే నువ్వు 6 లక్షలు కట్ట అంటాడు. ఈ 6 లక్షలు కడితే ఈయన ఇచ్చేది మరి? దానికేం చెప్తాను చూడు, ఏదైనా ఏదైతే హౌసింగ్ స్కీమ్ చేసినప్పుడు దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు వస్తాయి. 6 లక్షల రూపాయలు ఈయన కడుతున్నారు. ప్రభుత్వ భూమి లోన్ తీసుకొని కడుతున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు ప్రభుత్వంలో? ప్రభుత్వంగా ఏ బాధ్యత లేదు. కాబట్టి ఒక దిక్కు రైతుల్ని మోసం చేస్తున్నాడు, ఒక దిక్కు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల్ని మోసం చేస్తున్నాడు. ఎవరిని కానీ మోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పొద్దుల్లో కొడుతుంది తప్పితే. సరే ఇవన్నీ అడిగినాం అనుకో, ఇప్పుడు కేటీఆర్ గారు పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వచ్చారు. రేపు పొద్దుగాల ఏదో ఒకటి బూతులు తిట్టాలి, ఎవడో ఒకటి ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేనో ఎవరినో ఒకటి పెట్టాలి, మనతో ప్రెస్ మీట్ పెట్టియాలి గాంధీ భవన్లో, కేటీఆర్ని తిట్టాలి. దేని తిడతానో కేటీఆర్ అంటే తెలియదు దానికి. వాడు దేనికి అక్కర రానోడు కూడా తిట్టడానికి ముందుకు వస్తాను. నేనేమంటానంటే, ఈ తిట్టే బ్యాచ్ని పెంచుకుంటుంటే తప్పితే పెట్టే బ్యాచ్ ఎక్కడ లేదు దీంట్లో. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. ఎస్ మనం చూస్తున్నాం, రైతాంగాన్ని కబలిస్తూ ఉన్నారు, వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెడుతున్నారు. కాబట్టి రైతాంగంలో రోజు రోజుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనే అంశాన్ని రాకేష్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ మరోసారి సమరశంఖం పూరించిన సందర్భం. అడుగడుగున అన్నదాతను ఆదుకునేందుకు, నిలబడేందుకు, అండగా నిలిచేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచేందుకు కూడా అడుగడుగున పోరాట పంథాను మరింత ఉధృతం చేస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లక్సెట్టిపేటలో రైతు సభ నిర్వహించారు. చాలా కీలకమైన అంశాలు అందులో ప్రస్తావించారు. కేసీఆర్ గారి హయాంలో రైతును కంటికి రెప్పలా కాపాడుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతును కాటేస్తూ ఉన్నారు. అడుగడుగునా కూడా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడతా ఉన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువుతో తెలంగాణ నలుదిశలా ఈరోజు అన్నదాత అనాథగా మారిన సందర్భం. కళ్ళ ముందు కన్నెపల్లి వద్ద ఎన్నో టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నా కనీసం దాన్ని ఎత్తకుండా కాంగ్రెస్ కరువు తీసుకొచ్చేసింది. మరోసారి సమైక్య రాష్ట్రం నాటి సకల దరిద్రాలన్నీ రైతును చుట్టుముట్టాయనే అంశాలని ప్రస్తావించారు. ఎట్లా చూడాలి రైతాంగానికి సంబంధించిన పరిస్థితులు, కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాలు? దీన్ని మనము 2 విధాలుగా డివైడ్ చేసుకొని చూస్తే, ఫస్ట్ రైతుల సంక్షేమము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ప్రీ ప్లాన్డ్గా రైతులకి కొంత సంక్షేమము దానికి సంబంధించిన నిధుల కేటాయింపును తగ్గించి అది వేరే వాటికి మళ్లించాలనే ఆలోచన ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది పరిశీలిస్తే. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు 4 రైతు బంధులు వాళ్ళు ఇవ్వకుండా ఆపినారు. దానికి రకరకాల పేర్లు పెడుతున్నారు. తర్వాత వేస్తే రైతు బంధు వేసినామంటున్నారు కానీ 1 ఎకరానికి 4 ఎకరాలు ఉన్న రైతుకు 1 ఎకరానికి వాడడము ఇట్లాంటివి చేయడం ద్వారా కొంత బడ్జెట్ను వాళ్ళు రైతుల సంక్షేమానికి ఇచ్చే బడ్జెట్ను ఆపదలుచుకున్నారు. వీటిని వేరే వాటికి మళ్లించదలుచుకున్నారు అనేది స్పష్టంగా ఆచరణలోనే ఇవాళ రుజువైంది. ఇది ఒక విషయము. తర్వాత రైతులకు ప్రధానంగా పంటలకు కావాల్సినటువంటి యూరియాను తగినంత అందుబాటులో ఉంచకుండా పంటలు ఎక్కువగా పండేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వము ఒక రకంగా ఇప్పుడు పరిశీలిస్తే, అంతకుముందేమో మామూలుగా అనుభవం లేని ప్రభుత్వం కనుక ముందు జాగ్రత్తగా యూరియా పెట్టలేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే పంటలు కొనాల్సి వస్తుంది, ఆ పంటలకు సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, బడ్జెట్ అంతా రైతుల సంక్షేమానికి రైతుల జేబుల్లోకి పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎరువులు అందుబాటులో ఉంచడం లేదు. ఎరువులు ఉంచకపోగా ఇవాళ లక్షటిపేట మీటింగ్ కేటీఆర్ పోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ వరి కల్లాల దగ్గర గోడగూలి చనిపోయిన రైతులకు వారు కొంత ఆర్థిక సాయం పార్టీ నుంచి ఇవ్వడం కోసం పెట్టినటువంటి సమావేశం అది. అంటే నెలల పాటు పంటను కల్లాలలోనే ఉంచి కొనకపోవడము, కొన్న వాటికి డబ్బులు సకాలంలో వేయకపోవడము, ఇట్లాంటి అనేక రకాల రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాలని గాలి కొదిలినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం ఇది. రైతుల సంక్షేమాన్ని పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఇది వ్యవహారం. దీనికి తోడు ఇప్పుడు మనము ముఖ్యంగా రైతులకు పంట పండాలంటే నీటిపారుదల అవసరము. ఇప్పుడు కరువు పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నేను ప్రాజెక్టుల విషయంలో ఒక చిన్న విషయము స్పష్టం చేయదలుచుకుంటున్నా. మన రాకేష్ భాయ్ కూడా చాలా టీవీ ఛానళ్లలో రెగ్యులర్గా మాట్లాడతారు కనుక నేనేమంటున్నా అంటే ఒక 2 విషయాలు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ సుందిల్ల అన్నారం ప్రాజెక్టు వృధా అని ఇంతకాలము ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ లేదా కొంతమంది ఇతర పార్టీ నాయకులు కానీ, కొంతమంది మేము నీటి రంగ నిపుణులమని చెప్తున్న వాళ్ళు కానీ, రకరకాల వాళ్ళు కానీ. ఓకే, ఇప్పుడు ఆ ప్రభుత్వము ఏం చేసింది పక్కన పెడదాము. వాళ్ళు ఏమని చెప్పినారు అంటే ఎల్లంపల్లె మాత్రమే సరిపోతుంది, ఎల్లంపల్లె నుంచే మేము ఈ 3 ఏళ్ళు మొత్తం ఈ పంటలన్నీ పండించినాము అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏం చెప్తూ వచ్చింది అంటే మేడిగడ్డ సుందిల్ల అన్నారం అనేది కరువు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయాన్ని మనం ఏర్పాటు చేసుకునే బ్యారేజెస్ అవి అని వాళ్ళు ప్రకటించినారు ముందే. అది ఎలాంటి పరిస్థితులలో ఒకవేళ కరువు వస్తేనే, అలాంటి నీళ్లు రానప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాం, ఆ పంపులను ఆన్ చేస్తాము అంటే లేదు ఆ పంపులను సంవత్సరం అంతా ఆన్ చేస్తారా, సంవత్సరం అంతా ఆన్ చేయనప్పుడు ఆ మొత్తం ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు పెట్టి ఒక్కొక్క ఎకరానికి 50,000 ఖర్చు అవుతుంది అని ప్రచారం చేసి దుష్ప్రచారం చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు, ఎల్లంపల్లె నుంచి సరిపోతుంది అన్నారు. ఓకే, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం మొత్తం పక్కన పెడదాం, ఆ పార్టీకి ఇక్కడ అందరు ప్రజలు పక్కకు పెడదాం. ఇప్పుడు ఎల్లంపల్లె నుంచి నీళ్ళు ఎత్తి ఇప్పుడు మొత్తము తెలంగాణ ప్రజానికానికి ఇవ్వాలి. ఎల్లంపల్లె ఒక్క పంపు కూడా ఇప్పుడు ఎందుకు ఆన్ చేస్తలేదు అంటే ఇప్పుడు కరువు పరిస్థితులు రానే రావు అని అనుకుంటారా, లేదా ఒక బాధ్యత గల ప్రభుత్వము ఒకవేళ వస్తేనా ప్రజానికానికి ఏం కావాలని కోరుకునే పార్టీ గాని ప్రభుత్వం గాని మంచిదా? కరువు వచ్చినప్పుడు ఎండబెడదాము, క్రాప్ హాలిడే ఇచ్చుకోండి అని చెప్పే ప్రభుత్వం మంచిదో ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికం అంతా ఆలోచించాలి. ఇప్పుడు ఈ 3 బ్యారేజీలకు కలిపి మొత్తం 1600 కోట్లు ఏమో ఖర్చు అయింది, అంతే. 1,00,000 కోట్లు వృధా అయిందని చెప్తున్నారు. ఎల్లంపల్లెలో ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వము రాకముందు ఉన్నటువంటి పంపుల కెపాసిటీ ఎంత, ఇప్పుడు ఈ దాదాపు 120 టీఎంసీలు మేడిగట్ట నుంచి ఎత్తిపోస్తే ఈ 120 టీఎంసీలను ఎత్తిపోసి ఎల్ఎండిలోకి పంపాలంటే ఎంత కెపాసిటీ పంపులు పెట్టాలి? ఆ పంపులు ఏ ప్రభుత్వం పెట్టింది? బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. ఆ పంపులు పెట్టక ముందు అక్కడ చాలా తక్కువ కెపాసిటీతో నడిచే పంపులు మాత్రమే ఉన్నాయి.
అంటే ఎత్తిపోసే కెపాసిటీ కూడా అక్కడ లేదు. అంటే గోదావరి మీద ప్రాజెక్టు కట్టలేదు, కట్టిన ప్రాజెక్టులకు ఎత్తిపోతలకు పంపులు ఫిట్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంపులు ఫిట్ చేసి ఆ పంపులతో ఎల్ఎండిలో ఎత్తిపోసి కొంత ప్రత్యేకమైన పరిస్థితులలో ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకున్నారు. మరీ వర్షాలు బాగా ఉంటే అక్కడ ఎల్ఎండి నుంచే లిఫ్ట్ చేసుకున్నారు. కానప్పుడు ఇంకా ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే ఏం చేసినారు, సుందిల్లా అన్నారం నుంచి లిఫ్ట్ చేసుకొని మనకు అవసరాల కోసం వాడుకున్నారు. అంటే తెలంగాణ ప్రజల రక్షణ కోసము తప్పనిసరి పరిస్థితుల్లో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కేటాయింపుల కోసము ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఖర్చు ఎంత? ఒక 16,000 కోట్లు 15,000 కోట్లు మాత్రమే. ఈ 15,000 కోట్ల రూపాయలను చూపించి అవి ఎందుకోసం పెట్టినారు? ఒకవేళ కంపల్షన్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మా ప్రజలకి రక్షణ ఉండాలని. ఇవాళ పరిస్థితి వచ్చింది, ఇవాళ పరిస్థితి రుజువు అవుతున్నది. ఈ రుజువు అవుతున్న నేపథ్యంలో ఇవాళ ఎక్కడ ఉన్నాయి నీళ్లు? కరెక్ట్ మేడిగడ్డలో ఉన్నాయి, సుందిల్లా అన్నారంలో కూడా లేవు. వీళ్ళు చెప్తున్నటువంటి ఈ తుమ్మిడిహెట్టి ప్రాంతంలో కూడా నీళ్లు లేవు. ఆ నీళ్లు లేని పరిస్థితులు ఇప్పుడు సుందిల్లలో నీళ్లు లేవు, ఎల్లంపల్లిలో నీళ్లు లేవు. ఎల్లంపల్లిలో నీళ్ళు ఎట్లయితే లేవో మొన్నటిదాకా మేము 3 ఏళ్ళు నడిపిన అన్నప్పుడు నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు లేవు. అట్లాగే నీళ్లు లేనప్పుడు ఈ తుమ్మిడిహట్టి దగ్గర కూడా ఉండవు. ఎక్కడ ఉంటాయి? ఉండేది ఒకటే ఒక మేడిగడ్డ. ఆ మేడిగడ్డ దగ్గర నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన భవిష్యత్తు సంక్షేమ ఆలోచనతో చేసిన దాన్ని దుష్ప్రచారం చేసి మన ప్రాజెక్టులలో బ్యారేజీలలో నీళ్లు నింపుకోవద్దు అనేటువంటి ప్రయత్నం చేసినారు. ఇవాళ కూడా వాటిలో నీళ్లు ఆపచ్చని ఇంజనీర్లు చెప్తున్నా గానీ అది కూలిపోతుందని ఎన్డీఎస్ఏ పేరు చెప్పి దాన్ని దుర్మార్గం చేస్తున్నారు. ఓకే, ఇక్కడికి ఈ 3 ప్రాజెక్టులను మీరు దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు, పక్కన పెడదాం. కింద సమ్మక్క బ్యారేజీలో 10 పంపులు ఉంటే ఇవాళ 3 పంపులు 5 పంపులు ఎందుకు నడుపుతుంది ప్రభుత్వము? వరంగల్ జిల్లా రైతులంతా ధర్నాలు చేస్తుంటే నీళ్లు లేవని, మాకు నీళ్లు నింపండి అని చెప్తుంటే అక్కడ కలెక్టర్ గారు పిలిచి మీరు ఆరుతడి పంటలు వేసుకోండి అని డైరెక్ట్ సమావేశాలు పెడుతుంటే అక్కడ సమ్మక్క బ్యారేజీ నిండా నీళ్లుంటే 10 పంపులుంటే అక్కడ కావలసినని మొత్తం వరంగల్ నల్గొండ ప్రాంతాలకి మొత్తం పంపులతో నీళ్ళెత్తి పోసుకొని అక్కడ స్టోరేజ్ చేసుకోవడే కెపాసిటీ ఆ జిల్లా అంతా ఉంటే ఆ ప్రభుత్వం అవన్నీ ఏర్పాట్లు చేసి ఉంటే నీళ్ళెందుకు ఎత్తుతలేరు? దానికి ఏం ఎన్డీఎస్ఏ చెప్తున్నది అంటే ఈ ప్రభుత్వము రైతుల కోసం పంపులు ఆన్ చేసి కరెంటు బిల్లులు కట్టడానికి సిద్ధంగా లేదు, రైతుల కోసం పైసలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇటు కరెంటు బిల్లులు మిగిలించుకోవచ్చు, అటు పంటలు పండకపోతే ఎరువులు మనము సబ్సిడీ మిగులుతుంది, సప్లై చేయాల్సిన పని లేదు, పంట కొనాల్సిన పని లేదు, వాళ్ళకి పంటకు సంబంధించిన బోనస్లు ఇవ్వాల్సిన పని లేదు. ఇట్లా ప్రభుత్వము డైరెక్ట్ గా ఒక బాధ్యత నుంచి తప్పుకొని బడ్జెట్ ను మిగిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇంత దారుణంగా అంటే తమను పరిపాలించే ఒక తండ్రి లాంటి ఒక ప్రభుత్వమే ఈ వీళ్ళ దగ్గర ఏం మిగిలించుకోవాలి, ఎక్కడేం మిగులుతుంది అనేటువంటి ఒక ధోరణి ప్రదర్శించడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇవాళ మొత్తం నీటిపారుదల అవకాశాలను కల్పించినటువంటి ప్రభుత్వాన్ని కాదని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేటువంటి జిల్లా అక్కడ మొత్తం కూడా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అక్కడ మాక్సిమం గెలిచినారు. సో అట్లాంటి చోట మరి వాళ్ళందరైనా గట్టిగా నిలబడి మా 10 పంపులు ఆన్ చేసి మేము నీళ్లు తీసుకుపోతామని అంటలేదు. ఇవాళకి మళ్ళీ బీఆర్ఎస్ఏ కొట్లాడుతుంది, బీజేపీ పార్టీ ఏమంటుంది, మీ ఎన్డీఎస్ఏ అప్లికేషన్ పెట్టుకోరు అని మాట్లాడుతున్నారు తప్ప పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి రైతుల పక్షాన మేము ప్రాజెక్టులను ముట్టడిస్తాము, మాకు నీళ్లు కావాలని చెప్పి గట్టిగా మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏంటిదంటే బయటికి ఒకటి లోపల ఒకటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఆలోచనను మనం గమనిస్తే క్లియర్ కట్ గా ఈ సీజన్ మొత్తము ఒక సీజన్ మొత్తం పంటలు పండించకుండా ఈ మొత్తము 6 తడి పంటలు కూరగాయలు వేసుకోమని చెప్పడం ద్వారా ఈ మొత్తం సీజన్ రద్దు చేసి క్రాప్ హాలిడేని ఇండైరెక్ట్ గా ప్రకటించి క్రాప్ హాలిడేని అధికారికంగా ప్రకటిస్తే ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది రైతులకు. అట్లా ఇవ్వకుండా క్లోజ్ చేసి ఆ డబ్బులను మిగిలించుకొని ఇతర కాంట్రాక్ట్ కు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వాటికి ఉపయోగించేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టంగా ఏర్పడుతుంది. అధిక శాతంగా ఆధారపడ్డటువంటి రైతాంగం 50-60% ఆధారపడ్డ రైతాంగానికి ఇట్లాంటి ద్రోహం చేయడం అనేది ఎంత మాత్రము సబబు కాదు. వెంటనే వాటర్ ఇవ్వాలి,
రైతులకు సంబంధించిన వ్యవసాయాన్ని ఇవాళ క్రాప్ హాలిడేగా ప్రకటించకుండా Right. మరి ముందస్తు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని మాత్రం స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం. ఎస్ మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో విజయ్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. రాకేష్ గారు కూడా చెప్పిన అంశాలు మనం చూసాం. 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు, చివరికి పంట వేయకుండా రైతునే దెబ్బ కొట్టారు ఈసారి. అందుకోసమే తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తెచ్చిన కరువుతో ఈరోజు అన్నదాత అల్లాడిపోతున్నాడనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. రైతాంగాన్ని చైతన్యపరుస్తున్న పరిస్థితి. 10 ఏళ్లలో ఏనాడు కూడా కరువు ఛాయలు తెలంగాణ నేలను తాకలేదు. కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుతో ప్రతి అన్నదాతకు కూడా సాగునీరు అందించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే దాన్ని నిర్వీర్యం చేస్తూ రాజకీయ కక్షలకు రైతులను ఈ ప్రభుత్వం బలి చేస్తుందనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. దీనిపైన అత్యంత ఆగ్రహం రైతాంగంలో వ్యక్తమవుతున్న అంశం కూడా మనం చూస్తా ఉన్నాం. రాకేష్ గారు, తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఎలాంటి ఆందోళనలు కొనసాగుతున్నాయో సరిగ్గా అదే రకమైన పరిస్థితి దేశ రాజధానిలో కొనసాగుతున్న సందర్భం. తెలంగాణలో మనం చూస్తున్నాం నిరుద్యోగ యువత, మరోవైపు రైతన్నలు, ఈ 2 వర్గాలు కూడా అత్యంత ఆగ్రహంతో ఆందోళన పథంలో ఉన్నాయి. ఈసారి ఢిల్లీ రాజధానిలో, తెలంగాణ దేశ రాజధాని ఢిల్లీలో కూడా అదే రకమైన ఆందోళన పథం కొనసాగుతోంది. జంజీల ఉద్యమం ఉధృతమవుతా ఉంది. మరోవైపు రైతన్నలు కూడా కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కదం తొక్కుతా ఉన్నారు. నిన్న పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల హోరు మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నిరసనలో యువత నిర్వహిస్తున్న ఈ నిరసనలో కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు రాహుల్ గాంధీ అనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఈ మొత్తం అంశాన్ని అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు కూడా గాంధీ కుటుంబం ప్రయత్నం చేస్తుందనే వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇందులో వాస్తవం ఏంటి, పూర్తిగా మీ విశ్లేషణ ఏంటి, మీ అంచనా ఏంటి? దీన్ని ఒకటి నిజంగా కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉన్నదో, ఒకసారి లీక్ అయిందంటే ప్రభుత్వం తప్పిదం. లాస్ట్ టైం కూడా నీట్ లీక్ అయింది, కానీ మళ్ళీ అదే రిపీట్ కావడం అంటే ప్రభుత్వం దానికి సరైన చర్యలు చేపట్టాడు. మరి ప్రభుత్వం ఏం నిర్వహిస్తుంది? ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాలు కావచ్చు, అన్ని రాష్ట్రాలు ఏమంటుంది, స్టేట్ వైజ్గా నీట్ పెట్టేసేది. ఎవరి దాళ్ళు ఎంసెట్ ఉండే మనకి ఇంతకుముందు ఎంసెట్ పెట్టారు అయిపోతాయి. కానీ ఇప్పుడు దేశం మొత్తంలో ఏమైపోయిందంటే మెడికల్ సీట్ల చోరీ జరుగుతుంది. ఈ మెడికల్ సీట్ల చోరీ జరగద్దని చెప్పేసి విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు. దానికి ఎవరు నాయకత్వం వహించలేదు. విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చేసి ఆ రోడ్ల మీద వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేస్తున్న నిన్న గమ్మతైన విషయం ఏంటంటే, ఓ దిక్కు విద్యార్థులు చేస్తారు, విద్యార్థులకైంది ప్రభుత్వ వైఫల్యంతో, మీ తప్పిదంతో నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి విద్యార్థులు ఫైట్ చేస్తారు. ఇంకో దిక్కు ఏది యుఎస్ తోటి ఒప్పందం చేసుకొని పాల ప్రోడక్ట్లు, వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి రావాలని చెప్పేసి మోడీ గారు చేసుకున్న అగ్రిమెంట్, ట్రేడ్ డీల్ను రద్దు చేయాలని రైతులు ఉద్యమం చేస్తారు. ఇక్కడ ఇద్దరు కూడా, ఒక దిక్కు విద్యార్థులు చేస్తుంది మోడీ, అసలు నువ్వు పరిపాలన బీజేపీ పరిపాలన కొనసాగట్లేదని చెప్పేసి మీరు మొత్తం అన్ని దొంగతనాలు చేస్తున్నారు, పేపర్ లీక్ చేస్తున్నారని వాళ్ళు కొట్లాడుతారు. ఇంకో దిక్కు నువ్వు నీకు తెలిసి అగ్రిమెంట్ చేసుకున్నావు, ఇదేమో నీ పరిపాలనా వైఫల్యం, అదేమో నువ్వు కార్పొరేట్ సెక్టర్లకు అమ్ముడు పోయి చేసినావు. ఎందుకంటే నల్ల చట్టాలను రైతులు వ్యతిరేకించారు కాబట్టి విదేశాల నుంచి మొత్తం దించేస్తా అప్పుడు ఎవరు ఉంటారు? అంటే కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా పనిచేస్తున్నావు మోడీ అని చెప్పేసి రైతులు నిన్న పాల్పడడం జరిగింది. ఇక్కడ కూడా నేనేమంటానంటే, దానికి వెంటనే రాహుల్ గాంధీ ఏం చేసిండు, అది రోజు నడుస్తూనే ఉన్నది. ధన్మన్ వాళ్ళ ఇంటి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందట 75-76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూర్చోలేవాళ్ళు, అసలు ధర్నా జరగాలి. ఎందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చిర్రు అని చెప్పేసి నిన్న కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అడిగారు. అంటే ఇది కంప్లీట్ ఏంటంటే ఒక మూవ్మెంట్ ఉధృతంగా ముందడిపోతుంది, దానికి నాయకులు లేరు, జస్ట్ సోషల్ మీడియా తోటి యాక్టివ్ అయి విద్యార్థులందరూ అక్కడికి రావడం జరుగుతుంది. నిజంగా ఎంత అంటే అక్కడ మేము ఎంత దారుణంగా చూసామంటే, ఒక విద్యార్థిని కొడుతుంది. ఇంతకంటే నువ్వు నన్ను ఏం చేస్తాను, నేను సుసైడ్ అయితే చేసుకోలేను కదా. చాలా మంది విద్యార్థులు నీటిలో మాకు నీటు అది పోయింది అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాం. నాకు తెలిసి చెప్తున్నా, అంటే వేరేటో ఎక్కడనో కాదు, నాకు తెలిసినటువంటి విద్యార్థులు నీట్ ఎగ్జామ్ బాగా రాశారు. ఎంత వస్తాయంటే, వస్తాయి అంకుల్ 400+ వస్తాయి అది అని చెప్పిన వాళ్ళు నెక్స్ట్ వాయిదా పడంగానే నీట్ ఎగ్జామ్కి రాయంటే నేను రాయని వాళ్ళు క్వాలిఫై కూడా కాలేదు. అంతకుముందు క్వాలిఫై అయ్యారు వాళ్ళు, లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారు, లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అయ్యారు. ఏందమ్మా ఎందుకు ప్రిపేర్ కాలేదురా బాబు, ఏమేంది అని అడిగితే, మనం ఏం చేసినా వాళ్ళు లీక్ చేస్తూనే ఉంటారు కదా, అది రాదులే మనది కాదులే అది అని చెప్పేసి. అంటే మొత్తం కూడా ఒక నిరాశ నిస్పృహలోకి యువతను నెట్టేసినటువంటి పరిస్థితి. దాన్ని లీడ్ చేయడానికి ఇవ్వాలి అవసరం లేదు, మాది మేము లీడ్ చేసుకుంటామన్నారు. 4 రోజుల నుంచి నడుస్తాను, అక్కడికి రాను కూడా రాలేదు రాహుల్ గాంధీ. ఈరోజు ధన్మని వాళ్ళు అడిగింది ఏంది, ఫస్ట్ రాహుల్ గాంధీని కాదు మొత్తం దేశాన్ని అడిగింది ఏంది, వాళ్ళు విద్యార్థులంతా పార్లమెంట్లో నీటి గురించి చర్చ జరగాలి అది అడిగారు. అడిగిన తర్వాత చర్చ జరగకుండా
ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అంటే నువ్వు ఏదైతే జరగవో దాన్ని కోరుకుంటాను. ఓకే. రాహుల్ గాంధీ కూడా నేను అదే చెప్పాడు కదా మంత్రి వచ్చిన ఆయన ఏదైతే అంటే జరగద్దు అది అసలు చర్చనే జరగద్దు అన్నట్టు. ఓకే. ఇదొక అంశం అయితే ఇంకో దిక్కు రైతులు సేమ్ 2 అంశాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా నడుస్తుంది. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక 10 సార్లు లాఠీచార్జ్ చేశారు విద్యార్థుల మీద. నువ్వే కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు అశోక్ నగర్ పోయి మెట్ల మీద కూర్చొని అందరికి విద్యార్థులకు చెప్పింది. ఈరోజు ఏమైంది మరి? ఎందుకో దాని గురించి స్పందిస్తావు. నువ్వు ఢిల్లీలో స్పందించవు, రాహుల్ గాంధీ మంచిది విద్యార్థులకు అందరికీ స్పందించడం. మరి తెలంగాణలో ఎందుకు స్పందిస్తలేవు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను, ఇక్కడ రైతులు కూడా ఇప్పుడు రైతులకు నువ్వు రైతు బంధు ఇస్తాను ఆడ 4 రైతు నేను కేటీఆర్ గారు పోయిన కాడ 4 రైతులు చనిపోతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకం ఒక్క రైతుకే వచ్చింది, మిగతా 3 కౌలు రైతులే. వాళ్ళకి రూపాయి రాలి ఇప్పటి నుంచి ప్రభుత్వం కేటీఆర్ గారు నేను 5 లక్షల రూపాయలు ఇచ్చేచ్చు. ఎందుకు వాళ్ళు జీవితం రోడ్డు మీద పడ్డది. కౌలు రైతు దగ్గర భూమి ఉండదు, వాళ్ళ మీద భూమి లేనప్పుడు రైతు బంధు రాదు. అంటే అక్కడ రైతు కాణాల్లో కూడా నువ్వు వాళ్ళు పోయింది దేనికి? ఏది అక్కడ మార్కెట్ యార్డ్కి పోయినందుకు ధాన్యం నమ్ముకోనికే కదా, వాళ్ళు రైతులే కదా. వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళకి హామీలు ఇచ్చిపోయారు. అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లే. మరి ఎందుకు ఒక్క ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఎందుకు పోలేదు? కాబట్టి నేనేమంటానంటే ఇది మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి. ఢిల్లీలో ఒకటి, తెలంగాణలో ఒకటి. తెలంగాణలో ఎక్కడ కూడా మద్దతుకు రావట్లేదు. తెలంగాణలో రైతులు నార్మల్ ఎండిపోతానంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు మాట్లాడరు. గమ్మత్ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈరోజు అంటే గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కాంగ్రెస్ గెలిచింది. అది మా పెద్దపల్లి కావచ్చు, ముందడికి పోతే వరంగల్ కావచ్చు, ఆ ముందడికి పోతే నల్గొండ కావచ్చు, అంటే మీన్స్ ఖమ్మం కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ మాట్లాడాడు, రైతుల గురించి మాట్లాడు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులేమో విద్యార్థుల గురించి మాట్లాడరు. నువ్వు దాదాపుగా 15 నుంచి 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటావు. కేసీఆర్ గారు ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలియదు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అరే బాబు, నోటిఫికేషన్ ఒకసారి అవుతుంది, ఎగ్జామ్ ఒకసారి అవుతుంది, ఫిజికల్ టెస్ట్ ఒకసారి అవుతుంది, కొన్నిటికి మెడికల్ టెస్ట్ ఒకటి అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది. దానికి ఒక ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాసినాం. నిజంగా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఎంత ప్రోత్సహించేవాళ్ళంటే ఉద్యమంలో పాల్గొంటూ కూడా ఎగ్జామ్స్ పాల్గొనే వాటన్నిటి కూడా ఏ రోజు కూడా మా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అంత పెద్ద ఎత్తున ఉద్యమం నడిచిన ఒక్క రోజు కూడా ఒక్క ఎగ్జామ్ కూడా ఆపలే. ఎగ్జామ్స్ చదువే ఎడ్యుకేషన్ అని చెప్పారు. కాబట్టే నేను కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సెలెక్ట్ కాగలిగిన. అయినా కానీ సరే కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము ఉద్యమంలో పాల్గొన్నాం. మేము నిరంతరం తెలంగాణ వాదంలో ఉన్నాం. కాబట్టి నేను ఏమంటే ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతుల గురించి మాట్లాడరు. మరి ఎవరి గురించి మాట్లాడతారు మీరు? ఇక దీంట్లో క్రెడిట్ చోరీ ఎట్లా చేస్తారంటే గతంలో చూసినాం. గుజరాత్లో పటేల్ ఉద్యమం నడిచింది. హార్దిక్ పటేల్ అని చెప్పేసి ఒక నాయకుడు లీడ్ చేసి వెంటనే కాంగ్రెస్ పార్టీ మన గుంతుకు రావాలి. 7 నోడే తెలియదు పాపం మీకు. అయిపోయింది. కన్నయ్య కుమార్ ఆయనను కలవాలి. ఎవరు లీడ్ చేస్తే వాళ్ళని పోయి కలవాలి. రాహుల్ గాంధీ అంతే. ఆయన లీడ్ చేసేది ఉండదు, ఆయన మాట్లాడేది ఉండదు. ఏమనంటే బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటాడు. బీహార్ ఎలక్షన్ అయితే దేశంలో ఉంటాడు ఆయన. కాబట్టి నేనేమంటాను అంతేందుకు, ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో జరుగుతుంది, ఏది రాహుల్ గాంధీ వేయండు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడికి వేయండు పోలే అక్కడ ఢిల్లీకి. ఎందుకంటే బీజేపీ అగెనిస్ట్ పోడు ఆయన. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 ములాఖాత్ అనేది మీరు నేను కాదు, కేజ్రీవాల్ చెప్పిండు. కేజ్రీవాల్ స్పష్టంగా ఢిల్లీలో ఉండి క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని డిక్లేర్ చేసి అదే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంతవరకు మరి నిరుద్యోగుల తరఫున బీజేపీ ఎందుకు మాట్లాడది? మొన్న సనూర్ నగర్ సభలో కేటీఆర్ గారు సభ పెడితే యువత మొత్తం కదిలి రావడం జరిగింది. కానీ నేను ఏమంటున్నానంటే సారీ ఎక్స్క్యూజ్ మీ, యువత రావడం జరిగింది. నిన్న రైతుల గురించి పెడితే కేటీఆర్ గారు మీటింగ్ పెడితే రైతులు రావడం జరిగింది. ఓదికు రైతులు, ఓదికు యువత అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసికట్టుగా రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే వీటన్నిటికీ సమాధానం, ఈ సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రెడిట్ చోరీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం చేస్తున్నది.
జూటా హామీలు, క్రెడిట్ చోరీ, ఈ రెండే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని. ఎస్ విజయ్ గారు, ఎట్లా చూడాలి? మనం చూస్తున్నాం దేశ రాజధాని నిరసనలతో పూర్తిగా వణికిపోతున్న పరిస్థితి. రోజు రోజు కూడా జెన్జీల ఉద్యమం కావచ్చు, రైతాంగానికి తాజాగా అన్నదాతలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అమెరికాతో చేసుకుంటున్న ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దేశంలోని రైతాంగాన్ని, పాడి పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉందనే అంశాలు కూడా మనం చూస్తున్నాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉన్నారనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. యువతకు సంబంధించిన ఉద్యమాన్ని అటెన్షన్ డైవర్షన్ చేసే కుట్రలు కొనసాగుతున్నాయనే విషయం ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూ? మనం ఈ దేశంలో ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అట్టర్లీ ఫెయిల్ అయిందని చెప్పడానికి నిన్న రాహుల్ గాంధీ ఆ జంతర్ మంతర్ దగ్గరికి, పార్లమెంట్ దగ్గరికి రావడము ఒక నిదర్శనం. అంటే వాళ్ళు ఎంత ఒక సిగ్గుపడాల్సిన పరిస్థితి. అంటే ప్రజలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళే ఫైట్ చేసుకున్న తర్వాత రాజకీయ పార్టీలు, నాయకులు ఎందుకండి? వాళ్ళు పార్టీలు పెట్టుకొని మేము మీ ప్రజల కోసం, మీ సమస్యల కోసం మాట్లాడుతున్న వాళ్ళు ఇళ్లలో వండుకుంటే ఇప్పుడు నెల రోజుల నుంచి వెళ్ళి రాజకీయాలకు సంబంధం లేకుండా, అసలు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరో విద్యార్థులు, ఎన్జిఓలు, సోషల్ వర్కర్లు వచ్చి అక్కడ నిలహార దీక్షలు 18-19 రోజులు చేస్తా ఉంటే కనీసం ఆ ఒక్క సమస్యను ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ దేశంలో కాంగ్రెస్ ఎందుకు తీసుకోలేదు? ఓకే, అక్కడ నీకు ప్రత్యక్షంగా ఫెయిల్ అయినట్టు అక్కడ కరెక్ట్ గా కనబడుతులేదా? అసలు సమస్యను తీసుకోవాల్సింది ఎవరండి? నీటిలో 18 మంది విద్యార్థులు చచ్చిపోతే దేశమంతా ఆందోళన చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కదా చేయాల్సింది. ప్రజలు వాళ్ళ సమస్యలను వాళ్ళే, విద్యార్థులు వాళ్ళ సమస్యలే వాళ్ళే తీర్చుకుంటే వీళ్ళ ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని ఇళ్లలో కూర్చొని అధికారాన్ని ఎంజాయ్ చేస్తా అనుకుంటారా? అంటే గెలిస్తే మాత్రమే మేము పని చేస్తామో, ఓడిపోతే పనుకుంటాము, మీరందరూ ఉద్యమాలు చేస్తే మేము ఉద్యమాలకు వచ్చి మేము అట్లా ఫోటో దిగి మద్దతు ఇచ్చిపోతామంటారా? 18 రోజుల నుంచి వెళ్ళి అక్కడ నిలహార దీక్ష చేసి చావు బతుకుల మధ్య ఉంటే దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో మీ పార్టీ మొత్తం విస్తరించి ఉంది కదా. సరే, అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో ఉండవచ్చు, అధికారంలో లేకుంటే ప్రతిపక్షంలోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఉంటది కదా. పెద్ద మొత్తంలో ఆందోళనలు దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేదండి? భారత్ బంద్కి ఎందుకు పిలిపియలేదు అంటున్నా కాంగ్రెస్ పార్టీ. ఇవ్వకపోగా వీళ్ళు కాంగ్రెస్ అనేది కానీ ఇతర రాజకీయ పార్టీలను ఇవాళ ప్రజానికం నమ్ముతలేరు. ఆ నమ్మని పరిస్థితులలో వీళ్ళని పెట్టుకుంటే మనం చేసే ఉద్యమ పవిత్రత కూడా దెబ్బతింటదని వాళ్ళు రాజకీయాలకు అతీతంగా విద్యార్థులంతా పెద్ద మొత్తంలో అక్కడ సమావేశమై నిరసనలు తెలియజేస్తుంటే ఇవాళ పోయి వాళ్ళ ఉద్యమంలో నువ్వు వచ్చిన తర్వాత రేపు బీజేపీ ఎవరి భుజం మీద పెట్టి కాలుస్తుంది ఆ ఉద్యమాన్ని? ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమం అని చెప్పి రాహుల్ గాంధీ మీద పెట్టి చేస్తుంది. మీరు ఒకవేళ నిజంగానే ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చి విద్యార్థులకు న్యాయం జరగాల, లేకపోతే బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలంటే ఏం చేయనుండే? పార్లమెంటును మొత్తము అట్టుడుకట్టట్టు చేయనుండే, పార్లమెంట్ లో పెద్ద మొత్తంలో చేయనుండే. లేదంటే ఆ యొక్క ఉద్యమానికి ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జీ చేసిన దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వీధుల మీదకి రావాలండి. ఆ విద్యార్థులందరూ జమ కొట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పైసలు పెట్టుకొని ట్రైన్లలో వచ్చి తినక దెబ్బలు తినుకుంటుంటే అక్కడ పోయి రేణుకా చౌదరులు, రాహుల్ గాంధీలు, ప్రియాంక గాంధీలు, సోనియా గాంధీలు మీడియాకు వాయిస్ ఇచ్చినట్టే ఇది ఎంత పెద్ద క్రెడిట్ చోరీ మన కేజ్రీవాల్ చెప్పినట్టు. మీ పాత్ర ఏంది అందులో? వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే మీరు పోయి మీ నాయకులమని మీరు ప్రకటించుకుంటే ఇంతకాలం ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి దానికోసం ప్రాణాలు అడ్డం పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ దారుణమైనటువంటి వ్యవహారము ఇప్పటికీ కూడా అసలు దీనికి బాధ్యత మాది అయితే తప్పు చేసిన బీజేపీ బాధ్యత వహించాలి, లేదా దాన్ని తప్పును ఎండగట్టడంలో ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ వహించాలి. గాని సామాన్యమైనటువంటి విద్యార్థులు వాళ్ళ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ప్రతిపక్షం ఫెయిల్ అయితేనే ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, లేదా ప్రజల వంతుకు ప్రతిపక్షం నిలబడి పనిచేస్తుంది. దానికి ప్రజలు వెనుక ఉండి మద్దతు ఇవ్వాలి. కానీ ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చి సేమ్ తెలంగాణ ఉద్యమంలో ఇదే చేసిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు మేమందరం ఉద్యమకాలం అంటారు. ఎప్పుడు మీరు రాజీనామా చేయకపోతే మీ అంతు చూస్తాం, మేము వెంబడిస్తాం అని గట్టిగా నిలబడి ప్రజలందరూ వాళ్ళ ఇళ్ల మీదకి పోయిన తర్వాత మేము మాత్రం కాదా, మేము కూడా చేస్తాము అని మేము కూడా ఇస్తాం. ఇప్పుడు కూడా ఏమంటారు? సోనియా గాంధీ ఇచ్చిందంటారు. ఇప్పుడు మరి ఎవరి మీద పోరాటం చేసినాం మనము?
మరి ఇచ్చేటోళ్ళు అయితే మరి గన్ రోజులు పోరాటం ఎందుకు చేసినాము? ఎస్. అంటే ఇప్పుడు ఏమైనా కానీ ఉద్యమం చేసిన వాళ్ళకి క్రెడిట్ దక్కకుండా Right. క్రెడిట్ వాళ్ళ మీద ఇస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ద్వంద్వ చర్యలు ఉంటాయి. ఇక్కడ ఎవరైనా ఉద్యమాలు చేస్తేనేమో వాళ్ళు ఎంట్రీని దావి చావాలి, వాళ్ళు ఉరి వేసుకోవాలి, వాళ్ళు గంగల దుంకాలి. ఇప్పుడు మరి అక్కడ పార్లమెంట్ ముందట ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేసిన ఆయన ఎంట్రీ తాగాలని రేపు నరేంద్ర మోడీ అంటాడు, అనొచ్చున అట్లా. రైట్. ఇప్పుడు ఈ పద్ధతి ఈ కాంగ్రెస్ ద్వంద్వనీతి. ఇంకొకటి కూడా మీరు ఒక విషయం గమనిస్తే నిన్న పార్లమెంటులో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. ఏంది, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను తీసేయాలి పదవుల్లోంచి అని. అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొత్తం మంది ఎమ్మెల్యేలను తీసుకుంటది. అంటే ఒక రాజకీయ పార్టీ ఎందుకు కాంగ్రెస్ భారతదేశంలో ఇవాళ అధికారం కోల్పోతున్నది పదే పదే అంటే కాంగ్రెస్ పార్టీకి జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక రాజకీయ వైఖరి అంటూ లేదు. రైట్ రైట్. ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి ఒక ఫిలాసఫికల్ ఐడియాను కానీ లేదా అనేక మంది శక్తులను కలుపుకొని పోయి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారాన్ని చేసేటువంటి ఒక విధానం కానీ ఆ పార్టీ ఇప్పటికీ కూడా తీసుకోకపోగా ఎవరైనా కన్స్ట్రక్టివ్ గా అపోజిట్ గా వస్తే వాళ్ళని ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళను, కేసీఆర్ లాంటి వాళ్ళను లేకుండా దెబ్బతీసేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీజేపీకి తెలిసి చేస్తుందా తెలియదు కానీ 100% ఇవాళ బీజేపీ సక్సెస్ కావడానికి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరే ప్రధాన కారణం అయితే నేను తప్పకుండా చెప్తా. రైట్ రైట్. రాకేష్ గారు చివరిగా అంటే మీకు నిజం చెప్పాలంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నది విద్యార్థులు వర్సెస్ గవర్నమెంట్. ఓకే. ఆ విద్యార్థులు వర్సెస్ గవర్నమెంట్ జరిగేదాన్ని పొలిటికల్ వార్ కింద కన్వర్ట్ చేయడానికి రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యాడు. ఓకే. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తీసుకుపోవడానికి. అరే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తీసుకుపోవాలనుకుంటే నువ్వు నిజంగానే దాని మీద ఫైట్ చేయాలనుకుంటే రైట్. నేనేమంటున్నా, సోనం వాంగ్చుంగ్ ఏదైతే హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు మరి ఎందుకు దాన్ని దేశం మొత్తంలో లీడ్ చేయలే కాంగ్రెస్ పార్టీ? రైట్. అభిజిత్ దీప్తే ఏదైతే దాన్ని మూమెంట్ లీడ్ చేస్తుండో సోషల్ మీడియా మూమెంట్ అది. ఓకే. ఆ లీడ్ చేసేటప్పుడు మేము కూడా నీతో కలిసి వస్తామని ఎందుకు చెప్పలే? నీకేమి ఇప్పుడు ఎలక్షన్ లేవు, పార్లమెంట్ ఎలక్షన్లు. నువ్వు సడన్గా ప్రైమ్ మినిస్టర్ ఇంటికాడ పోయి కూర్చోండి, అది కూడా నీకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఏమో హంగర్ స్ట్రైక్ చేయడానికి పర్మిషన్ ఇయ్యరు, నీకు అసలు ప్రైమ్ మినిస్టర్ ఇంటికాడికి పోనీకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇద్దరికే, మీ చెల్లెకు నీకు, రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి. నేనేమంటున్నా ఎట్లా ఇచ్చారు? మీకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మిగతా వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? కాబట్టి ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే ఒక క్రెడిట్ చోరీ. విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళ నీట్ ఎగ్జామ్ వాళ్ళ పేపర్ లీక్ అని నేను స్ట్రైక్ చేస్తున్నాను. అంతేందుకు సార్ ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో రిజల్ట్ ఇచ్చారు 1:50. 1:50 రిజల్ట్ ఇచ్చినప్పుడు 1:50 ఉండాలి కదా. మళ్ళీ ఒక 3,200 మంది యాడ్ అయ్యారు. వాళ్ళు ఏ సామాజిక వర్గం, వాని మార్కులు ఎన్ని వచ్చినాయి, ఎందుకు కలిపినామని చెప్పలే. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఆ లిస్ట్ కూడా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మేము సెలెక్ట్ అయినప్పుడు మేము ఏమంటున్నామంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మీద డైరెక్ట్ రిజల్ట్ డిస్ప్లే చేస్తుండే. మరి ఎందుకో ఇప్పుడు డిస్ప్లే అయితే లేవు. కాబట్టి ఇదంతా కూడా నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కానీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది. వాళ్ళు చెయ్యని ఉద్యమాలకు నాయకత్వం వహించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే చేశారు, ఈ రోజు కూడా అదే చెప్పుకుంటారు. మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తోంది. కన్నపల్లికి సంబంధించిన పంప్ హౌస్లు మీరు ఆన్ చేయట్లేదు, పూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నారు. దాంతోపాటుగా దేవాదులకు సంబంధించిన పంపులు కూడా నడపకుండా రైతాంగాన్ని దెబ్బతీస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు కూడా మండిపడ్డ అంశం ఈరోజు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది పత్రికల్లో. ఎట్లా చూడాలి ఓవరాల్గా? ఇతర అంశాలు కూడా ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన అంశాలు, యువతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి మనం ఎట్లా చూడాలి? ఏ రోజైతే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గరికి కేటీఆర్ గారు పోయి అక్కడ వాటర్ ఫ్లో ఎంత ఉందో చూపించిన తర్వాత నెక్స్ట్ డే వెంటనే ఏది రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దాని కౌంటర్గా హరీష్ రావు గారు అసలు సరే బాబు నువ్వు కన్నెపల్లి దగ్గర బ్యారేజ్ ఖరాబ్ అయింది నువ్వు, మరి దేవాదుల దగ్గర మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవు అనగానే హడావుడిగా 3 మంత్రులు వేరారు. పోయి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పోయి ఆడికి పోయి మోటార్లు ఆన్ చేసి వచ్చిన మొత్తం 10 ఉంటే దాంట్లోకి అప్పటిదాకా 3 నడుస్తాను. హరీష్ రావు గారు డిమాండ్ చేయగానే ఏం చేశారు, 7 ఆన్ చేసినాం, మొత్తం మిగతా 3 కూడా నడవాలి, మొత్తం 10 నడవాలని చెప్పారు. మళ్ళీ వాళ్ళు మంత్రులు రాగానే మళ్ళీ అదేమైంది 5 పోయింది. మళ్ళీ నిన్న హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా కనీసం సోయి లేదు. ఇంకోటి ఏంటంటే ఆ మోటార్లు ఏదైతున్నాయో ఆయన ఒక మంత్రి ఉంటుంది, సీతక్క అనే మంత్రి, ఆమె ఇంతవరకు వాటి గురించి మాట్లాడదు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గోదావరిలో నీళ్లు ఆంధ్రాలనేమో పట్టసీమ దగ్గర మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోసుకుంటారు.
అయ్యే నీళ్ళు ఎత్తిపోయిరా బాబు అంటే ఎత్తిపోతలేడు. ఈరోజు రైతులకు గోస పుచ్చుకుంటారు, గోడు పుచ్చుకుంటారు. Yes. కాబట్టి నేను ఒకటే అంటున్నా, రైట్. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి, దేవాదుల పంపులు ఆన్ చేయాలి, ఓకే. సీతారామ పంపులు కూడా అన్ని పంపులు ఆన్ చేయాలి. ఒక పంపు కాదు, నీళ్లు ఉన్నాయి, రైట్. అప్ స్ట్రీమ్ లేవు కానీ డౌన్ స్ట్రీమ్లో పోతున్నాయి. ఎస్. మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో వచ్చేటి విజయ్ గారు? ప్రాణహిత దగ్గర, ఇంద్రావతి దగ్గర, రెండింటి దగ్గర కూడా నీళ్లు ప్రవాహం ఉందండి. ఎస్. విజయ్ గారు, చివరిగా ముగించే ముందు మనం ప్రధానంగా చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా రైతాంగం ఆందోళనలో ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో మాత్రం ప్రాజెక్టులను పూర్తిగా అడుగంటేలా చేస్తూ ఉన్నారు, కోల్డ్ స్టోరేజ్లోకి నెడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా డెడ్ స్టోరేజ్లోకి ప్రాజెక్టులను నెడుతుందనే అంశం హరీష్ రావు గారు నిన్న ప్రస్తావించిన పరిస్థితి. దేవాదుల 10 మోటార్లను కూడా ఆన్ చేయండి, కళ్ళ ముందు నీళ్లు పోతా ఉంటే మీకు కనిపిస్తలేదని చెప్పేసి నిలదీసిన అంశం మనం ఎట్లా చూడాలి? ముఖ్యంగా ఇప్పుడు బాగా స్పష్టమైంది, అందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ అనేటివి వైట్ ఎలిఫెంట్స్, ఇవి వేస్ట్ అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏమంటున్నారు, నీళ్ళు ఎత్తిపోయాల్సిన అవసరం, నీళ్ళు అక్కడే ఉన్నాయని ఒప్పుకుంటూ, కానీ ఇప్పుడు ఎన్డీఎస్ఏ లేదు కాబట్టి, ఆ వద్దన్నది కాబట్టి ఎత్తిపోస్తలేమంటున్నారు. ఎత్తిపోయినందుకు ఏమైంది, తెలంగాణ అంతటా కరువు వచ్చింది. అంటే తెలంగాణలో కరువు పోవాలంటే ఏం కావాలి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కావాలి. అంటే ఇంతకాలము మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద చేసింది తప్పుడు ప్రచారము. అది ప్రభుత్వము ఒక భవిష్యత్తు తరాల కోసం జాగ్రత్తగా నిర్మించింది. దాన్ని దెబ్బతీసి గోదావరి మీద ఎల్లంపల్లి లాంటి ఒక చిన్న బ్యారేజ్ మాత్రమే ఉంచి మిగతా ఏం లేకుండా నీళ్ళని కిందికి వదలాలనేటువంటి ఒక దుర్మార్గం కింద కార్యక్రమము దాని మీద ప్రచారం చేసిండ్రు. ఎందుకు కట్టుకున్నారు వీళ్ళు తెలంగాణలో ఇంత మంచి బ్యారేజీలు, ప్రాజెక్టులు అనేటువంటి దాంతో జరిగిన ప్రచారం, అది దుర్మార్గం అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లాంటివి పెట్టి ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరగనట్టు, ప్రపంచంలో ఎక్కడ ఏది ఫెయిల్ కానట్టు, ఒక్క తెలంగాణలో అయితే మాత్రమే ఇక్కడ నిజాయితీ మీద, కరెంటు తీగ మీద మనిషి నడిచినట్టు నడవాలని చెప్పి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ రాకుండా, వచ్చిన తెలంగాణ ముందుకు పోకుండా అనేక రకాల దుష్ప్రచారాలు చేసి దీన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేసినారు. విఫల ప్రయోగం తెలంగాణ అని చెప్పేటువంటి అనేక దుష్ప్రయోగాలు చేసిండ్రు. దానిలో ఇది ఒక దుష్ప్రచారము. ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల అన్నారు, ఒక్కొక్క 20 రోజులు నీళ్లు రాకపోతే చచ్చుకుంటే ఇదే ప్రభుత్వం ఇవాళ అంటున్నారు కదా, నీళ్లు లేవన్నారు మొన్న, ఇప్పుడు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఎస్ఏ అనుమతి ఇవ్వలేదు అంటున్నారు కదా, రేపు ప్రజలందరూ ఊళ్ళకెళ్ళి కట్టెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి చలో మాకు నీళ్ళు ఇస్తారా చేస్తారా అంటే, ఇప్పుడు సుందిల్ల, అన్నారంలో నీళ్ళు ఎత్తిపోసి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయరా? కంపల్సరీ అయితే చేస్తారా చేయరా? కానీ అంటే ఇప్పుడు మేము ఇంతకాలం అబద్ధం ప్రచారం చేసినాము, ఇప్పుడు ఎత్తిపోస్తే ఎట్లా అనే దానికోసము, ఒక రాజకీయంగా ప్రెస్టేజ్ కోసము తెలంగాణ ప్రజల యొక్క పొలాలని, రేపు పొద్దుగాల తాగునీటి అవసరాలను ఎండబెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. మనం కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటి నుంచి హైదరాబాద్ లో కుండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి ఇటు లెక్క పెట్టుకు రావాలి. ఇప్పటిదానికి ఏం ప్రచారం చేస్తున్నారు, ఈ కొసకున్న మేడిగడ్డ నుంచి లెక్క పెట్టి 1,00,000 కోట్లు ఇక్కడ ఖర్చు అయింది అంటున్నారు. ఖర్చు అంతా అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఖర్చు అయింది ఎంత, ఆఫ్టర్ ఆల్ 4,000 కోట్లు. ఈ 4,000 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ రిపేర్ వాడే చేస్తా అన్నాడు కంపెనీ వాడు. అయినా కానీ దాన్ని ఒప్పుకోకుండా, దాన్ని రిపేర్ చేయకుండా ఆపి ఇవాళ తెలంగాణ పొలాలను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నిన్న హరీష్ రావు గారు ఎండగట్టారు. పోనీ ఇప్పుడు ఇంకొక మాట ఎట్లా అంటే, ఇవ్వంటే పక్కకు పెట్టు, ఎన్డీఎస్ఏ వద్దన్నది. ఇవాళ సమ్మక్క బ్యారేజ్ని ఎవరు వద్దన్నారు అని ఆయన ప్రశ్న వేశాడు. అక్కడ బయటపడుతున్నది వీళ్ళ కుట్ర. అంటే రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వకపోవడమే వీళ్ళ కుట్ర తప్ప నీళ్లు లేక కాదు, బ్యారేజీలు మంచిగా లేక కాదు, పంపులు మంచిగా లేక కాదు, పంపులు నడవక కాదు. కరెంటు బిల్లు మిగిలించుకుందాము, రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ మిగిలించుకుందాము. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోరి, పంట పండించిన వాళ్ళకే రైతు బంధన్ ఒక ప్రకటన చేసింది ఈ ప్రభుత్వం. రేపు పొద్దుగాల నీళ్లు లేక పంటలు పండకపోతే ఈసారి మీరు పంటలే లేదు కాబట్టి మీకు రైతు బంధం ఇవ్వమనే అవకాశం కూడా ఉంది ముందు. సో ఈ పరిస్థితులు, ఈ పరిణామాలని ప్రజానీకము తెలంగాణ కోణంలో అర్థం చేసుకోవాలి, రాజకీయ కోణంలో అర్థం చేసుకుంటే దీనిలో మీడియాలు, తర్వాత ఇతర మేధావి వర్గం పేరు మీద చాలా మంది మనల్ని కన్ఫ్యూజ్ చేసి మన యొక్క వనరులను దోచుకునేటువంటి ఒక దుర్మార్గం కంటిన్యూ అవుతుంది. ఇది 60-70 ఏళ్లుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది, రేపు కూడా అది కొనసాగిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది తెలంగాణ సంపద దోపిడే, పరోక్షంగా తెలంగాణ పల్లెలను పేదరికం వైపుకు నెట్టడం అవుతుంది. ఇది గ్రామీణ చర్చను ముగించాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం పూర్తిగా కేసీఆర్ గారి హయాంలో ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ కూడా ఒక నిండు కుండలా ఉండేది. ఇప్పుడు
ఈ చెరువులు కావచ్చు, రిజర్వాయర్లు అన్నీ కూడా ఖాళీ కుండలుగా మారిపోయాయి. తెలంగాణ రైతాంగం దీన్ని గమనించాలని చెప్పేసి విజయ్ గారు అలాగే రాకేష్ గారు స్పష్టంగా పిలుపునిస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలు పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.